తెలంగాణలో మళ్ళీ మావోయిస్టుల అలజడి రేగుతోందంటే అవునని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మావోలు వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మావోలు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలే మీరు చేస్తే బాగుండదంటూ చాలా తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా భూముల వ్యవహారంలో భూములు కబ్జా చేస్తూ భూముల వ్యవహారంలో అనిరుద్ రెడ్డి పాల్పడుతున్న వ్యవహారాలను మావోయిస్టులు ఖండించారు. అలాగే గతంలో గుడుల విగ్రహాలను కూడా మాయం చేసిన వ్యక్తి అంటూ తీవ్రంగా ఆరోపణ చేశారు మావోయిస్టులు. అనిరుద్ రెడ్డి ఆయన బినామీలు పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజాకోర్టులో చర్యలు తీసుకుంటామంటూ మావోయిస్టులు హెచ్చరించిన పరిస్థితి. ఇక దీనికి సంబంధించిన ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. స్క్రీన్పై ఆ లేఖ చూస్తున్నారు. మావోయిస్టులు ముఖ్యంగా అనిరుద్ రెడ్డి ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అనిరుద్ అనుచరులు బినామీలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేయడంతో ఒకసారిగా కలకలం రేగుతుంది. ఒకసారి మావోయిస్టులు విడుదల చేసిన లేఖకు సంబంధించి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇదే మా హెచ్చరిక అంటూ 7వ తేదీన మావోయిస్టులు ఇదే మా హెచ్చరిక అంటూ 7వ తేదీన మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. ప్రజల తీర్పు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చేది కాదు అంటూ ఈ లేఖ ప్రారంభించారు. అలాగే భూటక హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కానీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, నీ ప్రవర్తన బాగాలేదు. నీవు పాదయాత్ర చేపట్టినప్పుడు ఎక్కడ భూములున్నా సరే అన్నీ అడ్డగించి కొన్నవారిని బెదిరించి ఆ భూములు రిజిస్ట్రేషన్ ఆపివేయించావు. నీవు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నీ యొక్క సొంత గ్రామంలో మాన్యాలు గుంజుకున్నావు. అలాగే భూములు పట్టాదారులను బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. గతంలో లక్ష్మీనారాయణ గుడిలో విగ్రహాలు దొంగిలించావు. ఎక్కడ అమ్ముకున్నావో మాకు తెలుసు. నీకు సహకరించిన వ్యక్తి కూడా మాకు తెలుసు. నీ యొక్క బినామీ చిత్తనూరి కోమటి రవికుమార్, అలాగే నీ యొక్క బినామీ కోమటి రవికుమార్ అంటూ ఇక్కడ కొన్ని పేర్లు కూడా మావోయిస్టులు రిలీజ్ చేశారు. ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అతని బినామీల పేర్లు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క బినామీ చిత్తనూరి కోమటి రవికుమార్, అలాగే నీ యొక్క అనుచరులు కంపెనీతో బెదిరించి డబ్బులు వసూలకు పాల్పడుతున్న వ్యక్తులు సూరి ఈడిగి రాముల్ గౌడ్, అలాగే లక్ష్మీనారాయణ గౌడ్, సంజీవ ఉప్పర్ యాదయ్య, అలాగే గొల్ల లక్ష్మీనారాయణ, కటిపాగ సాయి, అలాగే దుష్యంత్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇకపై ఏదైనా మా దృష్టికి వచ్చిన ప్రజాకోర్టులో శిక్ష తప్పదు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఈ లేఖ సారాంశం. మొత్తం మీద లచ్చన్న దళం అంటూ ఈ లేఖ విడుదల చేశారు. సో దీంతో ఒకసారిగా కలకలం రేగుతుంది. అసలు మావోయిస్టులు ఈ లేఖను రిలీజ్ చేయడము, ఈ లేఖతో ఒకసారిగా అనిరుద్ రెడ్డిని బెదిరించడంతో ఏం జరుగుతుంది, మళ్ళీ తెలంగాణలో మావోయిస్టుల కలకలం రేగుతుందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లచ్చన్న దళం కార్యదర్శి అంటూ ఆ లేఖ సారాంశం. మొత్తం మీద అనిరుద్ రెడ్డిపై మరొకసారి మావోయిస్టులు అయితే విరుచుకుపడ్డారు. మావోయిస్టులు తమ అనిరుద్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఇదే మా హెచ్చరిక అంటూ అనిరుద్ రెడ్డికి మావోయిస్టులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. దీంతో మరొకసారి తెలంగాణలో ప్రజాప్రతినిధుల భద్రత సంబంధించి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. మావోయిస్టులు మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారుతుంది. కరస్పాండెంట్ విజయ్ అన్నారు. విజయ్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏంటి లేఖ సారాంశం ఏంటి? అనిరుద్ రెడ్డిని ఏ రకంగా మావోయిస్టులు టార్గెట్ చేస్తున్నారు? నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే రంగారెడ్డి గూడాలో వేసినటువంటి మావోయిస్టుల పోస్టర్ అయితే అక్కడ స్థానికంగా కలకలం అయితే రేపుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పుస్తకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్. ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదు అని చెప్పేసి కూడా ఆ లింక్ లో అయితే పేర్కొన్నారు. ప్రత్యేకించి ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అయితే అనిరుద్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రవర్తన బాగోలేదు. పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటారని చెప్పి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హామీలను విస్మరించారు అని చెప్పేసి కూడా
ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. అలాగే అనిరుద్ధ్ రెడ్డి అనుచరులు బినామీలు వ్యవహారాలన్నీ కూడా మాకు తెలుసు అంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను కూడా ఆ యొక్క లేఖలైతే మావోయిస్టులు పేర్కొన్నటువంటి సందర్భం కూడా రామదాస్. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విగ్రహాలు మాయమైనటువంటి వ్యవహారం పైన కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే లేఖలు రాశారు. అలాగే ఎమ్మెల్యే సొంత గ్రామంలో వెళ్తున్నటువంటి ఈ లేఖను చూసిన కొందరు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. సో ఈ మేరకు చర్చల్లో రూరల్ సిఐ నాగార్జున గౌడ్ అలాగే రాజాపూర్ ఎస్ఐ రవి సారథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి అయితే చేరుకొని ఆ యొక్క లేఖను స్వాధీనం చేసుకొని కోసం అయితే సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తా ఉన్నారు. కాగా ఈ విషయమై మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వరన్ కూడా కోరగా లేఖను లభించినటువంటి మాట వాస్తవమే, కానీ అది పోస్టర్ గా భావిస్తున్నామని చెప్పేసి కూడా ఆ డిఎస్పీ అయితే అన్నారు. మరో వ్యక్తిగత కక్షలతో కానీ ఎవరో ఇలా ఈ పోస్టర్ ను ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నట్టుగా కూడా డిఎస్పీ అయితే తెలిపారు. సో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నామని చెప్పేసి కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు అయితే తెలిపారు. కానీ స్థానికంగా కూడా ఈ మావోల పేరిట వెలువడినటువంటి లేఖలతో దాన్ని చూసి కొంత సామాన్యులు భయాందోళనకి గురవుతా ఉన్నారు. అటుపక్క కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కొంత భూములైతే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మావోయిస్టులు అధికార పార్టీ ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేయడంతో ఒకసారిగా కలకలం రేగుతోంది. తెలంగాణలో మళ్ళీ మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలంటున్నారు. ఆయన అనుచరులను కూడా హెచ్చరించిన పరిస్థితి. లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మరొకసారి హెచ్చరికలు జారీ చేయడంతో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.